రంగస్థలం మూవీ రివ్యూ. స్టార్ క్యాస్ట్: రామ్ చరణ్, సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, జగపతి బాబు. డైరెక్టర్ సుకుమార్. బాహుబలి తర్వాత తెలుగు చిత్రసీమలో విభిన్నమైన చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. ఆ క్రమంలోనే రంగస్థలం విలక్షణమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధృవ చిత్రం తర్వాత రామ్ చరణ్, నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో విశేషాలను సొంతం చేసుకున్నది. 80 దశకం నాటి పరిస్థితులు కథా నేపథ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సమంత, అనసూయ, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, నరేష్ లాంటి నటుల పాత్రలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రంగస్థలం కోసం వేసిన గ్రామం సెట్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎన్నో విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. మరి రంగస్థలం కథ. చెవిటివాడైన చిట్టిబాబు రంగస్థలం గ్రామవాసి. పొలానికి నీటి సౌకర్యాన్ని అందించే పంపు సెట్ల ఇంజనీర్. చిట్టిబాబుకు కుమార్ అనే అన్నయ్య, తల్లి, తండ్రి, ఓ చెల్లెలు ఉంటుంది. చిట్టిబాబు అన్యాయాన్ని అసలే సహించడు. రామలక్ష్మి సమంతతో ప్రేమలో పడతాడు. గ్రామంలో ప్రెసిడెంట్ చేసే అన్యాయాలను ఎదిరించడానికి అన్నదమ్ములు సిద్ధమవుతారు. గ్రామాభివృద్ధి కోసం ప్రెసిడెంట్గా పోటీ చేయాలని కుమార్ ఎన్నికల బరిలోకి దిగుతాడు. కుమార్కు అండగా నవభారత్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ అండగా నిలుస్తాడు, అంటే ప్రకాష్ రాజ్. రంగస్థలం ముగింపుకు ఎన్నికల బరిలోకి దిగిన కుమార్కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఎన్నికల బరిలోకి దిగిన తన అన్నయ్యకు చిట్టిబాబు ఏ విధంగా తోడ్పాటునందించాడు? ప్రేమించిన రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? ఎన్నికల్లో కుమార్ గెలిచాడా? ప్రెసిడెంట్ పరిస్థితి ఏమైంది? రంగస్థలంలో ప్రెసిడెంట్ దురాగతాలను ఎలా చరమగీతం పాడారు అనే ప్రశ్నలకు సమాధానమే రంగస్థలం సినిమా కథ. డైరెక్టర్ సుకుమార్ విజన్ టేకింగ్. రంగస్థలం కోసం సుకుమార్ రాసుకున్న కథను మనకు తెలియకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు. ఆ గ్రామాల్లో మన కళ్ళ ముందు కనిపించే సజీవ దృశ్యాలకు తెరరూపం కల్పించడంలో సుకుమార్ పరిణతికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఓ సాదాసీదా కథకు 1980 నాటి వాతావరణాన్ని, పరిస్థితులను జోడించి ఈ సినిమాను అందమైన దృశ్యకావ్యంలా మలిచారు. కథ చెప్పే క్రమంలో కొంత నెమ్మదించింది అని ఫీలింగ్ కలిగిన సినిమాకు ఎలాంటి అవరోధం కలగకుండా సుకుమార్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలాంటి కథకు తెరరూపం కల్పించడానికి సుకుమార్ చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. రామ్ చరణ్ యాక్టింగ్. ఇప్పటి వరకు రామ్ చరణ్ ఓ స్టార్ హీరోగానే కనిపిస్తాడు. రంగస్థలం సినిమా చూసిన తర్వాత ఓ గొప్ప పెర్ఫార్మర్, మంచి నటుడు అని ఒప్పుకోక తప్పదు. సుకుమార్ మలిచిన చెవిటి చిట్టిబాబు పాత్రకు రామ్ చరణ్ జీవం పోశాడు. 100% పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. చెవిటివాడిగా రామ్ చరణ్ మెప్పించకపోతే ఈ సినిమా పెద్ద డిజాస్టర్గానే మిగిలేది. కానీ చిట్టిబాబుగా రామ్ చరణ్ తన పాత్రతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. జీవితంలో అరుదుగా నటుడికి చిట్టిబాబు లాంటి పాత్రలు ఎదురుపడుతూ ఉంటాయి. వాటిని గ్రహించి మెప్పించడంలోనే నటుడిగా స్థాయి పెరుగుతుంది. చిట్టిబాబు రూపంలో వచ్చిన అవకాశాన్ని రామ్ చరణ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. సమంత పెర్ఫార్మెన్స్. సమంతను గ్లామర్ హీరోయిన్గానే ప్రేక్షకులకు పరిచయం. రంగస్థలంలో రామలక్ష్మి పాత్రను చూస్తే సమంత ఎక్కడా కనిపించదు. అచ్చతెనుకు పల్లెటూరి అమ్మాయిలా మాత్రమే కనిపిస్తుంది. రామలక్ష్మి పాత్రలో సమంత జీవించేసింది. కట్టు, బొట్టు, హావభావాలతో సమంత మరోసారి ప్రేక్షకుడి గుండెలో చెరుగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కీలక సన్నివేశాల్లో సమంత కళ్లతో పలికించిన హావభావాలు ప్రేక్షకుడిని మైమరిపిస్తాయి. రంగస్థలం సినిమాకు ముందు అనసూయ ఇమేజ్ వేరు, కానీ రంగస్థలం చిత్రం చూసిన తర్వాత అనసూయ అంటే రంగమ్మత్తనే గుర్తుకు వస్తుంది. పల్లెటూరులో ఉండే మధ్య వయసు గృహిణి, ప్రతి విషయాన్ని సరిగా క్షుణ్ణంగా అర్థం చేసుకునే అత్త, వదినమ్మ, పెద్దమ్మ అనే షేడ్స్
అనసూయ క్యారెక్టర్లో కనిపిస్తాయి. అనసూయ డిక్షన్, బాడీ లాంగ్వేజ్లో ఉండే కొంత అర్బన్ లుక్ అక్కడక్కడ కనిపించింది. మరికొంత దృష్టి పెట్టి ఉంటే అనసూయ పాత్ర తెర మీద నిలిచిపోయే అద్భుతమైన పాత్రల్లో ఒకటిగా మారేది. అనసూయ నటన రంగస్థలం సినిమాకు అదనపు ఆకర్షణ. జిగేల్ రాణిగా పూజా హెగ్డే మెరిసింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్డ్రాప్ ఏదైనా మ్యూజిక్తో చితక్కొట్టడంలో దేవిశ్రీ ప్రసాద్ సిద్ధహస్తుడు. కొత్త బ్యాక్డ్రాప్, పుష్కలంగా లవ్ ఎమోషనల్ సీన్లకు రంగమ్మ ప్రొడక్షన్ వాల్యూస్, భారీ బడ్జెట్ మాత్రమే కాకుండా అద్భుతమైన కథలను అందిస్తూ ప్రేక్షకులకు చేరువైన సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్. ఎర్నేని నవీన్, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి మంచి అభిరుచి ఉన్న నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వారు తమ బ్యానర్లో నిర్మించిన సినిమాలు ఒక ఎత్తైతే రంగస్థలం నిర్మాణం మరో ఎత్తు. క్వాలిటీ కోసం వారు పడే తపన ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించింది. ఇలాంటి తరుణంలో కొత్త కంటెంట్, కథనం, క్వాలిటీతో వచ్చిన చిత్రం రంగస్థలం. నవరసాలు కలిసిన చిత్రం రంగస్థలం. అప్పుడప్పుడు అరుదుగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే చిత్రాల కోవలో నిలిచిపోయే సినిమా రంగస్థలం. బలం, బలహీనతలు, ప్లస్ పాయింట్స్, రామ్ చరణ్ యాక్టింగ్, సమంత పెర్ఫార్మెన్స్, సుకుమార్ టేకింగ్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, రామకృష్ణ ఆర్ట్ టెక్నికల్ వాల్యూస్, దేవిశ్రీ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం. తెర ముందు, తెర వెనుక నటులు రామ్ చరణ్, సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అనసూయ, పూజా హెగ్డే తదితరులు. దర్శకత్వం సుకుమార్. నిర్మాతలు నవీన్, ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. సాహిత్యం చంద్రబోస్. సినిమాటోగ్రఫీ రత్నవేలు. ఎడిటింగ్ నవీన్ నూలి. ఆర్ట్ రామకృష్ణ. స్టైలిస్ట్ ప్రశాంతి. రిలీజ్ డేట్ మార్చి 30, 2018. బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. నిడివి 179 నిమిషాలు. ఈ రంగస్థలం చిత్రం ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇట్లు మీ శారదా శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.